జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే రా పద్మిని, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ కలర్. థ్యాంక్ యూ. రాహు కలర్ కదా, ఎంతైనా అట్రాక్షన్ ఉంటుంది. నీకు చాలా బాగా సూట్ అయింది ఈ కలర్. ఇందులో అదిరిపోతున్నావు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు కూడా. థ్యాంక్ యూ రా. అక్క, ఏకాదశి రేపే, మంగళవారం ఏకాదశి, శ్రావణ పుత్రద ఏకాదశి. ఈ ఏకాదశి వైశిష్ట్యం ఏమిటి, ఎలా వినియోగించుకోవాలి ఈ రోజుని మీ ద్వారా? అక్క, పుత్రద ఏకాదశి కోసం మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలి రేపు వినియోగించుకోకపోతే. పుత్రద అనే నామంలోనే ఉంది. ఎవరికైతే సంతానం కావాలో, పుత్రులు కావాలో పుత్రద అని వస్తుంది కదా. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల చాలా శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జన్మ జన్మాల పాపాలు కూడా తొలగిపోతాయి. అయితే ఏవైతే పాపాలు ఉంటాయి మనకు తెలియదు కదా, దానివల్లే చాలా మంది సంతానం లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సంతానం లేని వాళ్ళందరూ కూడా రేపటి ఏకాదశిని చక్కగా పూజించుకొని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఈ సంతాన ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది. ఈ మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి శ్రావణ మంగళవారము ఏకాదశి తిథి దుర్గాదేవిని పూజించడం ద్వారా, అలాగే మంగళగౌరి వ్రతం కూడా చేస్తూ ఉంటారు. చాలా చాలా ఆస్పీషియస్ డే అని చెప్పొచ్చు రా పద్మిని రేపు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వాజ్పేయి హోమం యాగం చేసిన ఫలితం మనకి స్వామిస్తున్నారు. పూర్వము శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పినదే ఈ ఏకాదశి వ్రతము. దాన్ని ఆచరించడం వల్ల వాళ్ళు కూడా జన్మ జన్మాల పాపాలకు కూడా అన్ని కూడా తొలిగాయి అన్నమాట. అందుకని అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం ఎంతో శ్రేయోదాయకము, చాలా ఇంపార్టెన్స్ ఉంది రేపటి దినంకి. ఏకాదశి అనే తిథి మన పూర్వీకులు ఎవరిని అడిగినా కూడా వాళ్ళు మేము చేసేవాళ్ళం, ఏకాదశి ఖచ్చితంగా ఉపవాసం ఉండేవాళ్ళం. దాని వైశిష్ట్యం తెలిసినా తెలియకపోయినా మేజర్ గా మనసులో ఉండేది, బ్రెయిన్ లో ఉండేది ఏంటంటే ఉపవాసం చేసేయాలి. అవును, ద్వాదశి రోజు అంటే నెక్స్ట్ డే తినాలి అనేది మైండ్ లో ఉండేది. పారణ సమయంలో ప్రతి నెలకి 2 రోజులు ఖచ్చితంగా చేసేవారు. అటు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇప్పుడు మీరు చెప్పిన పాపాలు ప్రక్షాళన అవుతేనే కదా సుఖాలు అనేవి మనం అనుభవించవచ్చు. దేని వల్ల ఎటువంటి పాపాలు సంక్రమిస్తాయో కూడా మనం తెలియచేయలేము. ఎగ్జాక్ట్. ఆ పాపాలు తొలగాలంటే ఇలాంటి శుభదినాల్ని మనం వినియోగించుకోవాలి. అందులో నువ్వు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించావు, చాలా చక్కగా ఆచరించావు. అప్పుడు నెలలు నిండుతూ ఉన్నా కూడా చేసావు, అసలు ఆ వ్రతాన్ని వదలలేదు. డెలివరీ అయిన తర్వాత కూడా చేసావు. అసలు డెలివరీ అయిన తర్వాత మళ్ళీ పాలు ఇవ్వటం అయినప్పటికీ మొదలు పెట్టావు, మళ్ళీ స్టార్ట్ చేసావు అన్నమాట. అయితే ఆ రోజు ఎవరైతే తులసి మాల సమర్పిస్తారో, అలాగే విష్ణుమూర్తిని ఆరాధిస్తారో, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారో, అలాగే యజ్ఞోపవీతం వెండిది గాని అలాగే దర్భలతో కూడా మనం సమర్పించవచ్చు అనమాట. అలా సమర్పించడం వల్ల కూడా చాలా చాలా ఫలితం ఉంటుంది. స్వామి వెంటనే మనకి విష్ణుమూర్తికి సమర్పించడం అనేది చేయొచ్చు. విష్ణుమూర్తికి సమర్పిస్తే చాలు. విష్ణుమూర్తే కదా, హీస్ లైక్ ప్రైమ్ మినిస్టర్. నేను అందరికి అదే చెప్తాను. ఎగ్జాక్ట్లీ. విష్ణుమూర్తి తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అని అందుకే చెప్తాను అనమాట. అలా సాయంత్రం వేళ సమర్పించినా కూడా ఓకే. వెండితో గాని దర్భతో గాని, అలాగే తులసి అంటే కూడా స్వామికి చాలా ప్రీతికరంగా తులసి మాల దగ్గర సమర్పించటము, అలాగే తులసి వృక్షం దగ్గర ప్రదక్షిణలు చేసుకోవటము, తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం కూడా పెట్టేసి ఒక 11 ప్రదక్షిణలు చేసుకున్నా కూడా చాలు. ఓం నమో నారాయణాయ కానీ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవరం సర్వలోకైకనాథం. అదేనా చదువుకోవచ్చు చక్కగా, చాలా ఈజీ, చాలా మందికి కూడా. ఇవేమీ రాకపోతే ఓం నమో నారాయణ, అలాగే మాకు విష్ణు సహస్రనామం కూడా చదవటం రాదు అని అంటే విష్ణు సహస్రనామం శ్రవణం చేయండి, వేసుకొని చాలా ఈవినింగ్ ప్రశాంతంగా కూర్చొని వినండి. దానివల్ల సర్వ రోగ నివారణి, సర్వ రోగాలు కూడా హరిస్తాయి అన్నమాట. అలాంటి రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అందుకే సద్వినియోగం చేసుకోవాలి ఈ యొక్క శుభదినాన్ని అని చెప్తున్నాను. ఇక దత్తాత్రేయ స్వామికి కూడా ఏకాదశి తిథిని చాలా విశేషంగా వినియోగిస్తూ ఉంటారు. స్వామివారికి కూడా ఇంకా ఆయనే కదా త్రిమూర్తి స్వరూపం కాబట్టి ఆయన. మరి దత్తాత్రేయుడికి ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది ఏకాదశి తిథి అనేది? ఆయనకి ఎంత ప్రీతికరం ఏకాదశి తిథి చేయడం? ఆయనకి ప్రతి ఏకాదశి అయినా ప్రతి పౌర్ణమి అయినా చాలా ప్రీతికరము.
దత్తాత్రేయ స్వామికి. ఉమ్. దత్తాత్రేయ స్వామి మనం పిలవగానే పలుకుతారని చెప్తాను. ఆయన స్మరణ మాత్రమే సంతుష్టుడు. ఆయన్ని ఇలా స్మరిస్తే చాలు స్వామి ప్రత్యక్షం అవుతారు. అందుకే విష్ణుమూర్తి దత్తాత్రేయ స్వామి వేరు వేరు కాదు కాబట్టి ఆ రోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు చదువుకున్నా కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి షోడశ నామాలు 16 నామాలు పఠించినా కూడా, అలాగే దత్తాత్రేయ స్వామి మంత్రం ఏదైనా ఒక మంత్రం ఎలా ఓం హ్రీం ద్రాం దత్తాత్రేయాయ నమః అని పఠించినా కూడా శుభ ఫలితాలు ఇస్తాయి. ఓం హ్రీం ద్రాం దత్తాత్రేయాయ నమః. ద్రాం అనేది ద్రాం బీజం అనేది దత్తాత్రేయ స్వామికి. దాంతో పాటు ఓం హ్రీం ద్రాం అని పఠిస్తే చాలా మంచిది అనమాట. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఏకాదశిని, పుత్రదా ఏకాదశిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. పుత్ర సంతానం కోసమే కాదు, గత పాపాల ప్రక్షాళన కోసం కూడా ఏకాదశిని వినియోగించుకోవాలని మనం ముఖ్యంగా పుత్ర సంతానం కోసము గడుపుతూ ఉండే వాళ్ళందరూ కూడా చేసుకుంటారు. అలాగే సంతానం లేని వాళ్ళు కూడా ఆచరించాల్సిన వ్రతం ముఖ్యంగా. అంటే సంతానం లేదు లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఏ ఒక్క కర్మ వల్ల ఆగిపోతుందో ఈ పుత్రదా ఏకాదశి చేయటం వల్ల ఆ కర్మ నుంచి కూడా వీళ్ళు బయటపడతారు. అలా బయటపడాలి. చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని మన వాళ్ళు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.